హాయ్ అండి. గేట్లు ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటాయండి. మనకు వచ్చేసి మామిడి తోట సేల్కి వచ్చిందండి. ఈ మామిడి తోట వచ్చేసి ఈ విజయవాడ దగ్గర విజయవాడ మైలవరం నియర్ అండి. మైలవరం దగ్గర వస్తుంది. ఈ మామిడి తోట వచ్చేసి 5 ఎకరాల 70 సెంట్లు అండి. దీంట్లోకి వచ్చేసి 2 బోర్లు అయితే ఉన్నాయి. దీంట్లో టమాటాలు వేసారండి. ప్రజెంటు టమాటాలు ఈ విధంగా ఉన్నాయండి. కాపు అయితే ఈ విధంగా ఉంది, బాగుంది కాపు. ఈ టైటిల్ వచ్చేసి అంతా క్లియర్ అండి. టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సాయిల్ వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుందండి. దీనికి వచ్చేసి దీంట్లోకి వచ్చేసి 2.5 బోర్ ఒకటి, 2 అంగుళాల బోర్ ఒకటి ఉందండి. ఇది 5 ఎకరాల 70 సెంట్లు అండి. ఇది సపరేట్ ఇది. దీనికి ఆనుకొని ఇంకొక 2.5 ఎకరాలు ఉందండి. అది మామిడి తోటే. దాంట్లో మొక్కజొన్న సార్ ఇది ఈ విధంగా ఉంటుంది. అది కావాలని కల్పిస్తారు, లేకుండా సపరేట్ ఇస్తారండి. కావాలంటే మొత్తం ఇస్తారు, లేకపోతే 5 ఎకరాల 70 సెంట్ అని ఇస్తారు, లేకపోతే 2.5 అని ఇస్తారు, ఎట్టని ఇస్తారు. ఈ 2.5లో ఒక బోర్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది 2.5లో బోర్ అండి. ఇందాక చూసింది మనం 5 ఎకరాల 70 సెంట్లో. ఇంకో బోర్ చూపిస్తాను. మొత్తం రెండింటి కలిపి 3 బోర్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మైలవరం వేరండి. విజయవాడ మైలవరం దగ్గర వస్తుంది. నేషనల్ హైవే నుంచి 4 కిలోమీటర్ రావాల్సి వచ్చిందండి. 3 కిలోమీటర్లు తార్ రోడ్ ఉంటుంది, 1 కిలోమీటర్ వచ్చేసి మట్టి రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2.5 మోటార్ అండి. ఇందాక చూసిన 2 అంగుళాలండి. ఇది 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ వాటర్ వస్తుంది. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్. కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి. ఉంది. జస్ట్ మైలవరానికి వచ్చేసి 10 కిలోమీటర్ లోపు వస్తుంది, 10 కూడా రాకపోవచ్చు. ఇలా క్రాప్ అయితే ఉందండి. క్రాప్ కోస్తున్నారు. కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి, సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఎకరం వచ్చేసి 28 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎకరం వచ్చేసి 28 లక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ.